100 సంవత్సరాలు హ్యాపీగా ఉండి కోటాను కోట్ల సంవత్సరాలు బాధపడే ఆ జీవితం గొప్పదా? లేదా ఈ 100 సంవత్సరాలు ఎట్లో కట్ట కష్టపడి మిగిలిన కోటాను కోట్ల సంవత్సరాలు హ్యాపీగా ఉండే బ్రతుకు గొప్పదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నీకు పిలిచి, అబ్బాయి ఒక గంట కష్టపడి 23 గంటలన్నీ హ్యాపీగా ఉంటావా, లేదా ఒక గంట సుఖపడి 23 గంటలు కష్టపడతావా అంటే ఏది ఎన్నుకుంటారు? చెప్పండి, ఏది ఎన్నుకుంటాం? జ్ఞానం కలిగిన మనం, అయ్యా ఒక గంట గట్టిగా పనిచేస్తా, కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో తట్టుకొని ఎంతైనా సరే ఒక గంట పనిచేస్తా, మిగిలిన 23 గంటలు ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఉండొచ్చమ్మా, అయితే ఆ ఒక గంట ఎట్లాగైనా సరే నేను కష్టపడి పనిచేస్తానండి అని దాన్ని ఎంచుకుంటాం. ఈ లోకంలో మనం జీవించే జీవిత కాలం కూడా ఎట్లాంటిదే. మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకు. ఈ 100 సంవత్సరాలు కూడా దేవుని దృష్టిలో ఒక గంట లాంటిదే. ఇక మిగిలిన సమయం ముందు చూశారు, అది 23 గంటల లాంటిది. ఇక 23 గంటలు నువ్వు ప్రశాంతంగా దేవునితో ఉండొచ్చు. ఎప్పుడు? ఈ జీవిత కాలం, ఈ ఒక్క గంట కాలం నువ్వు జాగ్రత్తగా కష్టపడితే. దేనికోసం కష్టపడాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం కష్టపడాలి, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడానికి కష్టపడాలి, నీకున్న దేవునితో ఉన్న సహవాసాన్ని కాపాడుకోవడంలో కష్టపడాలి, నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడంలో కష్టపడాలి, ఇతరులందరితో సమాధానం కలిగి ఉండటంలో కష్టపడాలి. ఇట్లాగా ఈ భూమి మీద నువ్వు జాగ్రత్తగా కష్టపడితే ఈ ఒక్క గంట, నీకు అర్థమైందండి ఎంత సమయం దేవుని దృష్టిలో? ఇది ఒక్క గంట జాగ్రత్తగా నువ్వు కష్టపడితే మిగిలిన కోటాను కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు దేవునితో సంతోషంగా ఉంటావు. మరి అట్లాంటి వెల్కమ్ నీకు దేవుడు చెప్పే అంత జీవితం నీ జీవితం ఉందా? ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం. నీ భక్తి జీవితాన్ని దేవుడు చూసినప్పుడు, ఇదిగో నా బిడ్డ వస్తున్నాడు, మీరు వెళ్ళి వెల్కమ్ చెప్పండి అని దేవదూతలకు ఆజ్ఞాపించే అంత భక్తి మన జీవితంలో ఉందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కానీ ఈ లోకంలో ఆ అపవాది మనుషుల్ని ఎంత మోసం చేస్తున్నాడంటే, ఏముందిలేండి, ఎవడు చూసి వచ్చాడండి, పరలోకం ఉందో లేదో ఎవడు చూశాడు, నరకం ఉందో లేదో ఎవడు చూశాడు, చచ్చిన తర్వాత రాజెవడో రెడ్డెవడో ఎవరు చూశారు అని మనుషుల్ని మోసం చేస్తున్నాడు అపవాది. అట్లాగా అపవాది యొక్క ఆలోచనలో మనుషులందరూ చిక్కుకొని ఆ యుగ యుగాలు జీవితాన్ని తృణీకరించేసి ఈ 100 సంవత్సరాల జీవితమే మహాభాగ్యం అనుకుంటున్నారు. అందుకోసమే ఈ జీవితంలోనే ప్రతి చిన్నదానికి గొడవలే, ప్రతి చిన్నదానికి మనస్పర్ధలే, ప్రతి చిన్నదానికి కొట్టుకోవటం, తిట్టుకోవటం, చంపుకోవటం, ఒకరినొకళ్ళు కొరుక్కోవటం. ఎందుకని? ఇదే జీవితం అనుకుంటున్నావు కాబట్టి, ఇదే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి, దీనికోసమే నీవు ఒకరిని చంపడానికైనా నువ్వు చావడానికైనా సిద్ధంగా ఉన్నావు అన్నమాట. కానీ ఇది నిజం కాదు, ఇది సరైంది కాదు. ఈ జీవితం కేవలం తాత్కాలికమైంది, ఒక గంటతో సమానం అంతే. ఇంకా మిగిలిన 23 గంటల సంవత్సరం ఉంది, కోటాను కోట్ల సమయం ఉంది. అది నిజమైన జీవితం అండి. మీకు అర్థమైందా? మనకు బాగా తెలుసు, మనం పొలంలో ఒక విత్తనాన్ని విత్తితే, పత్తి విత్తనమే కానివ్వండి, కంది కానివ్వండి, ఏదో ఒక విత్తనం విత్తితే దాంట్లో నుంచి మొట్టమొదటిగా ఒక 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులు చూసినప్పుడు అది ఏ చెట్టు అనేది ఎవరు ఏమీ చెప్పలేరు. మీకు అర్థమైందండి? మొట్టమొదటిగా ఒక 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులు అన్నిటికీ ఒకేలాగా గుండ్రంగా వస్తాయి, రౌండ్గా వస్తాయి. వాటిని బట్టి ఇది ఏ చెట్టు అనేది ఎవరు చెప్పలేరు. కానీ వాటి తర్వాత వస్తాయి ఆకులు, వావి గనక చూస్తే ఇదిగో ఇవి నిజమైనది అనిపిస్తుంది, ఇది నిజమైన చెట్టు అని అప్పుడు తెలుస్తుంది ఆకులను బట్టి. అలాగే ఈ భూమి మీద ఆ జీవితకాలం కూడా అది కొద్దిపాటిదే. నిజమైంది తర్వాత వస్తుంది నీ జీవితంలో. ఒక మాటలో చెప్పాలంటే, ఈ భూమి మీద నీ జీవితం అనేది మట్టిలో వేసిన ఒక విత్తనం లాంటిది. మట్టిలో వేసిన విత్తనం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం ఉంటుంది? 2 రోజులు లేదా 3వ రోజు మొలకెత్తుతూనే ఉంటుంది.
ఇక మొలకెత్తిన తర్వాత ఉంటుంది దానికి అసలు జీవితం అనేది. అంతకు మునుపు భూమిలో ఉన్నప్పుడు 3 రోజులే దాని జీవితం. కానీ భూమిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దాని జీవితం ఎంత కాలమైనా ఉంటుంది. ఉంటుందా లేదా? అది ఒకవేళ ఎవరైనా కొట్టేయకపోయినా పీకేయకపోయినా అది జీవితాంతం అట్లాగే ఉంటానే ఉంటుంది. వాటికి నీటి తడి తగిలినంత కాలం బ్రతుకుతూనే ఉంటుంది. నీ జీవితం నా జీవితం కూడా మంటి పెడ్డలో దాగిన విత్తనం లాంటిది. కొద్ది కాలమే ఇది. ఈ విత్తనం ఎప్పుడైతే చనిపోతుందో దాంట్లో నుంచి మొలక వచ్చినట్లుగా నీవు ఈ భూమి మీద ఎప్పుడైతే చనిపోతావో నీ ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అది యుగయుగాలు జీవిస్తుంది. అది యుగయుగాలు జీవిస్తుంది. అది నిజమైన జీవితం అండి. అది నిజమైన జీవితం. కానీ ఈ దినాల్లో అపవాది మనుషుల్ని ఎంత మోసం చేశాడంటే ఆ నిజమైన జీవితం గురించి ఆలోచించే సమయం ఇవ్వట్ల. ఆ నిజమైన జీవితం గురించి మనిషి ఆలోచిస్తే నిజంగా బాగుపడతాడేమో అని అపవాది ఏ మాత్రం అటు ఆలోచించనీయక ఎంతసేపటికి ఇదే జీవితం అనుకునేలాగా చేస్తున్నాడు. ఈ చిన్న జీవితం కోసమే ఇది నువ్వు ఏమైనా చెయ్యి, మోసం చెయ్యి, కుట్ర చెయ్యి, కుతంత్రం చెయ్యి, తగాదలాడు, ఏదైనా చెయ్యి, సాధించుకో, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని అనిపించేలాగా చేశాడు. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం భ్రమ మాత్రమే. అసలు జీవితం తర్వాత ఉంది.